నెల్లూరు గాంధీనగర్లోని నుడా కార్యాలయంలో నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి అనే నేను అంటూ రెండవసారి బాధ్యతలు స్వీకరించారు. కోటంరెడ్డి శ్రీనివాసులు అను నేను ఆంధ్రప్రదేశ్ మహానగర పట్టణాభివృద్ధి మరియు నగర పట్టణాభివృద్ధి చట్టము 2016 ద్వారా నిర్మితమైన నెల్లూరు పట్టణాభివృద్ధి సంస్థకు అధ్యక్షుడిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు నియమించబడిన నేను నా పదవి నందు ప్రభుత్వ నియమ నిబంధనలకు లోబడి నాకు అప్పగించిన పదవిని కర్తవ్యంతో శ్రద్ధతో మరియు అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు పొంగూరు నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి, ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కావ్య కృష్ణారెడ్డి, కాకర్ల సురేష్, నెల్లూరు ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి, మాజీ కేంద్ర మంత్రి, టీటీడీ బోర్డు మెంబర్ పనబాక లక్ష్మి, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, బీజేపీ రాష్ట్ర నాయకుడు కర్నాటి ఆంజనేయరెడ్డి, జిల్లా అధ్యక్షుడు వంశీధర్ రెడ్డి, టీడీపీ నగరాధ్యక్షుడు మామిడాల మధు, మాజీ జడ్పీ చైర్మన్ చెంచలబాబు యాదవ్, నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, నూనె మల్లికార్జున యాదవ్, కార్పొరేటర్లు, కూటమి ముఖ్య నేతలు, నాయకులు, కార్యకర్తలు, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి అభిమానులు పెద్ద సంఖ్యలో విచ్చేశారు. దీంతో నుడా కార్యాలయంలో కిక్కిరిసిపోయింది. హార్దిక శుభాకాంక్షలు. మా ప్రియతమ నాయకులు, గౌరవనీయులు శ్రీ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి గారు నుడా చైర్మన్ గా రెండవసారి పదవి బాధ్యతలు చేపడుతున్న శుభ సందర్భముగా వారికివే మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు గోడేటి నాగేంద్ర, టీడీపీ 11వ డివిజన్ ప్రెసిడెంట్ మరియు తెలుగు యువత అధ్యక్షులు తంబి సృజన్ కుమార్, టీడీపీ 45వ డివిజన్ ప్రెసిడెంట్.